హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ కీలక నేత అయినటువంటి మల్లారెడ్డి తన అల్లుడితో కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నాడా? మల్లారెడ్డి ఇప్పుడు మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన అల్లుడు మరి రాజశేఖర రెడ్డి మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందా? ఇప్పటికే సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ కూడా రేవంత్ రెడ్డిని కలవటం, అది కలిసిన సమయంలోనే మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని కలవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మల్లారెడ్డి గతంలో రేవంత్ రెడ్డి కలవాలని చూసినా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలా. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చాడు. పైకి మల్లారెడ్డి జిల్లా అభివృద్ధి కోసమే కలిశాను, అభివృద్ధి పనుల కోసం కలిశానని చెప్తున్నా ఇద్దరు రాజకీయ నాయకుల భేటీ వెనకాల రాజకీయ కారణాలే ఉంటాయి అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. మల్లారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం కలుస్తాడా, తన ప్రయోజనాల కోసం కలుస్తాడా మీ అందరికీ తెలుసు. మల్లారెడ్డి మీద అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. భూ కబ్జా కేసులు ఉన్నాయి. ఎస్టీ కేసులు కూడా మల్లారెడ్డి మీద నమోదై ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ భూములు కబ్జా చేశారని చెప్పేసి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మల్లారెడ్డి మీద కంప్లైంట్ చేశారు. మల్లారెడ్డి అనుచరుల మీద, వాళ్ళ అల్లుడి మీద కూడా కంప్లైంట్ చేశారు. ఇవి పక్కన పెట్టేస్తే చెరువుల్ని, కుంటల్ని, ఎఫ్టీఆర్ పరిధిని ఆక్రమించేసుకొని కాలేజీలు కట్టాడు అని చెప్పేసి కూడా మల్లారెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి. కాలేజీలో కొంత భాగాన్ని అప్పట్లో హైడ్రా పెట్టిన కొత్తలో హైడ్రా కొంత కూల్చివేయడం కూడా జరిగింది. కాదు, ఆ కూల్చివేతలు ఇప్పుడు ఆగిపోయి ఉన్నాయి. సో ఆ కూల్చివేతలు ఆపివేయటం కోసం అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని చెప్పేసి మల్లారెడ్డి తీవ్రమైన ప్రయత్నం చేశాడు. కానీ మల్లారెడ్డి రాకను రేవంత్ రెడ్డి అడ్డుకున్నాడు. రేవంత్ రెడ్డి ఇక్కడ సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి కేంద్ర పెద్దలతో కూడా మల్లారెడ్డి లాబింగ్ నడిపించుకునే పనిచేశాడు. ఢిల్లీ పోయి డీకే శివకుమార్తో కూడా భేటీ అయ్యాడు. కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర పరిశీలకుడైనటువంటి డీకే శివకుమార్తో కూడా భేటీయాడు. అంటే డీకే శివకుమార్ ద్వారానైనా చెప్పించుకుందామనే ప్రయత్నం చేశాడు. కాంగ్రెస్ అధిష్టానం ద్వారానైనా చెప్పించుకునే ప్రయత్నం చేద్దామని చూశాడు. కానీ రేవంత్ రెడ్డి మల్లారెడ్డి రాకను ససేమేరా అన్నాడు అప్పట్లో. మరి ఇప్పుడు ఏ రాజీ కుదిరింది, ఇప్పుడు ఏమైందో తెలియదు. కానీ మొత్తానికి మల్లారెడ్డి రేవంత్ రెడ్డి భేటీకి జరిగింది. సహజంగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే భేటీ జరగడం కామనే రాజకీయాల్లో. కానీ ఒకనాడు కామను, మారిన రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలను కలిసిన, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ అధికారులను కలిసిన రకరకాల చర్చలు జరిగే పరిస్థితి. తర్వాత ఆ చర్చలు కూడా నిజమైనవి. పార్టీలు మారటం కోసమే కలుస్తున్నారు తప్ప అభివృద్ధి పనుల కోసం కాదు అనేటువంటిది. తెలంగాణలో పార్టీల మార్పు చాలా కామన్ అయిపోయింది. చాలా కామన్ అంటే చాలా కామన్. ఎవరు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. 2014 తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ మొట్టమొదటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు అప్పుడు అధికార పార్టీ టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున జాయిన్ అయ్యారు. టీడీపీ నుంచి కూడా జాయిన్ అయ్యారు. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలో దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు. అంటే కాంగ్రెస్ ఎల్పీని అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో విలీనమైన పరిస్థితి. సెకండ్ టైం అధికారం బీఆర్ఎస్ వచ్చిన తర్వాత టీడీపీ ఎల్పీ కూడా విలీనమైనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే కల్చర్ కొనసాగుతూ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ మీద అనర్హత వేటు వేయించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. సుప్రీంకోర్టులో కేసు కూడా వేసింది. ఆ కేసు వల్ల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్తున్నారు. ఎందుకు? ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికల్లో గెలవటం, గెలవపోవటం పెద్ద టాస్క్. సరే, అధికారం ఉంది కదా అని డబ్బు ఖర్చు పెట్టుకొని గెలిచినప్పటికీ కూడా సహజంగా ఉండే సెంటిమెంట్ అంటే బై ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు ఎవరు నెక్స్ట్ ఎలక్షన్లో గెలవరు అని. ఆ సెంటిమెంట్ వల్ల భయం పడుతుంది ఎదురుకి. ఒకటి, ఉప ఎన్నికలు ఫేస్ చేయటం అంటే గెలుస్తామో లేదో తెలవదు. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరిగింది. గతంలో ఉన్నట్టు పరిస్థితులు లేవు ఒకటి. తర్వాత చాలా ఖర్చుతో కూడింది ఉప ఎన్నికలు ఫేస్ చేయటం అనేది. సొంత డబ్బులు చాలా వృధా అవుతాయి. చాలా రిస్క్తో కూడింది. ఒకవేళ అంత రిస్క్ని ఫేస్ చేసి గెలిచినప్పటికీ కూడా రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ 2028 ఎలక్షన్స్లో గెలిచే పరిస్థితి ఉండదు. సహజంగా ఎవరైతే ఉప ఎన్నికలు గెలుస్తారో వాళ్ళు నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో గెలవరు. అది రంగనందనరావు దుబ్బాకలో బై ఎలక్షన్లో గెలిచాడు, మన రియల్ ఎలక్షన్స్లో గెలవలేదు. ఈటల రాజేందర్ బై ఎలక్షన్స్లో గెలిచాడు, కానీ రీ ఎలక్షన్స్లో గెలవలేదు. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద అప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్ మునుగోడులో బై ఎలక్షన్స్లో గెలిచాడు, కానీ మొన్న రియల్ ఎలక్షన్స్లో గెలవలేదు, సార్వత్రిక ఎన్నికల్లో గెలవలేదు. కాబట్టి తర్వాత వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గెలవరు, బై ఎలక్షన్లో గెలుస్తే అనేటువంటి ఒక సెంటిమెంట్ ఉండటం ఫలితంగా బై ఎలక్షన్ అంటే అందరికీ భయం. గెలిచినా భయమే, ఓడినా భయమే. కాబట్టి ఆ భయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో బై ఎలక్షన్స్ రాకుండా అడ్డుకోవాలంటే ఇంకొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలో రాగాలి. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకోవాలి.
విలీనం చేసుకుందానికి అతను కూడా ప్రయత్నం జరిగింది. కానీ ఎందుకో సాధ్యం కాలే. కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకత రావటం వస్తుంది అనేటువంటి ప్రచారం పెద్దగా జనాల్లోకి వెళ్ళటం వల్ల, సంక్షేమ పథకాల అమల్లో ఉన్నటువంటి అలసత్వం కారణంగా, అది ప్రజల్లో పెల్లిబికినటువంటి ఆగ్రహ ఆవేశాల కారణంగా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరటానికి జంకిన పరిస్థితి. అందులోనూ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఏమన్నా సాటిస్ఫైగా ఉన్నారా? ఎవరికి వాళ్ళ గ్రూపులతో చాలా గొడవగా ఉంది. సో, అక్కడ ఎట్టా ప్రయారిటీ లేదు. పార్టీ మారినా ఏం ప్రయోజనం? అనేటువంటి దాంట్లో నుంచి చాలామంది ఆగిపోయారు. చేరటానికి ముందుకొచ్చినోళ్ళు కూడా వెనక్కెళ్ళిపోయే పరిస్థితి. ఈవెన్ దో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినోళ్ళు కూడా మళ్ళా వెనక బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి. గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటోళ్ళు కొంతమంది కనపడతా ఉంటారు. అయితే మరి ఇలాంటి పరిస్థితుల్లో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాడంటే, మల్లారెడ్డికున్న సిట్యుయేషన్స్ వేరు. మల్లారెడ్డికున్న సిట్యుయేషన్స్ ఏంది? కాలేజీలు, ఆస్తులు కాపాడుకోవటం. రాజకీయం నేస్తూ ఫస్ట్ వ్యాపారం మల్లారెడ్డికి. మల్లారెడ్డి కేవలం కాంగ్రెస్ పార్టీలో కాదు, టీడీపీలో జాయిన్ అవుదాం అనుకున్నాడు. చంద్రబాబు నాయుడిని కలిశాడు. తర్వాత బీజేపీలో జాయిన్ అవుదాం అనుకున్నాడు. కిషన్ రెడ్డి ద్వారా లాబింగ్ నడిపించుకొని పనిచేశాడు. కానీ ఇంకెక్కడ సరైనటువంటి ప్రయారిటీ దొరక పక్షంలో, సరైన క్లారిటీ రాని పక్షంలో అటు ఆగిపోయి ఉన్నాడంతే. బీఆర్ఎస్ పార్టీలోనే మళ్ళా ఉన్నాడు, కీలకంగానే ఉన్నాడు. అట్టని వేరే పార్టీలతో తనకున్నటువంటి సంబంధాలు మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు. గతంలో వీరిద్దరూ పెద్ద ఎనిమీసు. ఒకరినొకరు గట్టిగా తిట్టుకునేవాళ్ళు. రేవంత్ రెడ్డిని మల్లారెడ్డి, మల్లారెడ్డిని రేవంత్ రెడ్డి. ఒకరు దొంగ అంటే ఇంకోళ్ళు బ్లాక్‌మెయిల్ అనేవాళ్ళు. పెద్ద ఎత్తున వ్యక్తిగతంగా కూడా తిట్టుకునేవాళ్ళు. ఈ వ్యక్తిగతంగా తిట్టుకునే వీళ్ళిద్దరి కలయిక అనేటువంటిది ఇప్పుడు రాజకీయంగా చర్చలోకొచ్చింది. ఎందుకు రేవంత్ రెడ్డి మల్లారెడ్డికి అపాయింట్‌మెంట్ ఇచ్చాడు? ఉప ఎన్నిక రాకుండా చేయటం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని అవకాశం ఉండి చేరతామన్న ప్రతి ఒక్కరిని చేర్చుకోవడానికి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యాడా? అందుకని గతంలో అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా వస్తానన్నా నిరాకరించినటువంటి మల్లారెడ్డిని ఇయాల సాదరంగా ఆహ్వానించాడా? మల్లారెడ్డిని గాని, ఆయన అల్లుడిని గాని, పద్మారావు గౌడ్‌ని గాని మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలు. ముగ్గురు ఎమ్మెల్యేలు అవుతారు. సో, ముగ్గురు ఎమ్మెల్యేలని చేర్చుకోవడానికి ఏమైనా రంగం సిద్ధమవుతుందా? మరి చూడాలి. రాబోయేటువంటి రాజకీయ వాతావరణం ఎట్లా ఉంటదనేటువంటిది. ఎందుకంటే బై ఎలక్షన్ ఫీవర్ తెలంగాణలో గట్టిగా నడుస్తుంది. మొత్తం 3 స్థానాలకు బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందనేటువంటి చర్చ. ఒకటి భద్రాచలం. అక్కడ గెలిచినటువంటి తెల్లం బాబురావు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాడు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. తర్వాత కడియం శ్రీహరి శేషన్ గన్పూర్. అతను కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాడు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. అతను జాయిన్ కాలేదని చెప్పుకోవడానికి కూడా వీల్లేదు. వాళ్ళ కూతురు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసింది. ఆ టైంలో కూతురు సపోర్ట్‌గా కడియం శ్రీహరి ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించాడు. సో, ఆ వీడియోస్ అన్ని టెక్నికల్ ఎవిడెన్స్‌గా సుప్రీంకోర్టు ముందు బీఆర్ఎస్ పార్టీ పెట్టబోతా ఉంది. తర్వాత దారు నాగేందర్ కూడా టెక్నికల్‌గా ఇరక్కపోయాడు. ఎందుకు ఇరక్కపోయాడు? మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి, కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీ పదవికి పోటీ చేశాడు. ఎంపీ సీట్‌కి పోటీ చేశాడు. కాబట్టి టెక్నికల్‌గా ఇరక్కపోయాడు. జాయిన్ అవుతేనే కదా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసింది. కాబట్టి అక్కడ కడియం శ్రీహరి, దానం నాగేందర్ లాక్ అయిపోయారు. మిగతా వాళ్ళు మేము జాతీయ కండువా కప్పుకున్నాం, మేము కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం అదేదో చూపించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంతమంది అయితే డైరెక్ట్‌గా వెనక్కి వెళ్ళిపోయి కేసీఆర్‌ని కలుస్తా ఉన్నారు. ఈ ఈ ఈ మళ్ళా వెనక్కి వెళ్ళిపోవటం ఆపాలన్నా, బై ఎలక్షన్‌లు ఆపాలన్నా ఉన్న ఏకైక మార్గం ఇప్పుడున్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేని మళ్ళా కాంగ్రెస్‌లో లాక్కోవటం. ఆ ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడా అనేటువంటి అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ అపాయింట్‌మెంట్ ఇవ్వని, తనని వ్యక్తిగతంగా తిట్టినటువంటి మల్లారెడ్డి రేవంత్ రెడ్డి కలవటం. మల్లారెడ్డి మీద ఉన్నటువంటి కేసులు కూడా కొంత వెనక్కి వెళ్ళిపోవటం. పైకి మాత్రం మల్లారెడ్డి నేను కాంగ్రెస్ పార్టీలో చేరేది లేదు, బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదు, నేను ఇదే పార్టీలో ఉంటానని చెప్తున్నాడు. కానీ రాజకీయ నాయకుల మాటలు నిలబెట్టుకుంటారా? వాళ్ళు ఆ అంటే ఊ అని అర్థం. ఊ అంటే ఆ అని అర్థం. వాళ్ళ మాటలకి అర్థాలు వేరులే. మామూలుగా అంటుంటారు, సినిమా పాట ఉంటది. ఆడవారి మాటలకి అర్థాలు వేరులే అని. అది అర్థాలు వేరో కాదో నాకు తెలీదు గానీ, పొలిటీషియన్స్ మాటలు మాత్రం అర్థాలు చాలా వేరుగా ఉంటాయి. మరి చూడాలి. ఈ పార్టీ మార్పు జరగబోతుందా? జరగబోతే ఎప్పుడు జరగబోతుందని.